10 బీఆర్ఎస్ పాలనలో ఆదివాసీలకు ఒరిగిందేమీ లేదని, మాయమాటలతో మభ్యపెట్టి మోసగించారని, ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మాజీ ఎంపీ సోయం బాపురావు ధ్వజమెత్తారు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆదివాసులు వాళ్ళ సమస్యల కోసం, వాళ్ళ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉండే. కానీ భారతదేశంలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో, అదే రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఆదివాసుల గురించి పట్టించుకోలేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి అట్టడుగున ఉండే ఆదివాసి జాతులు కూడా ఇతర జాతులతోటి సమానంగా అభివృద్ధి కావాలన్న ఉద్దేశంతో మరి నిన్న ప్రత్యేకంగా ఆదివాసీ సంఘ నాయకులతోటి, ఆదివాసీ ప్రతినిధులతోటి అందరినీ మరి నేరుగా హైదరాబాద్కు పిలిపించి మీ సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలు మీరు చెప్పండి, ఆ సమస్యల్ని తప్పనిసరిగా మా ప్రభుత్వం పరిష్కారం చేస్తుందని కూడా మాట ఇవ్వడం జరిగింది. మాటతో పాటు ఈ ఒక నిన్నటి మీటింగ్ కాకుండా ప్రతి సంవత్సరం కూడా 4 నెలలకు ఒక్కసారి మరి ఆదివాసీ మేధావులతోటి, ఆదివాసీ ప్రతినిధులతోటి, ఆదివాసీ సంఘ నాయకులతోటి చర్చించి వాళ్ళ సమస్యల్ని అప్పటికప్పుడు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆదివాసీ ప్రజల తరపున వారికి ప్రత్యేకంగా మేము ఆదిలాబాద్ తరపున ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంత గొప్ప నిర్ణయం తీసుకొని ఆదివాసులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి కంకణం కట్టి మరి ఆదివాసీ సమాజాన్ని కూడా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆనాడు నేను ఆత్రం సక్కు, అదేవిధంగా ఇవాళ ప్రజెంటు వెడమబొజ్జు ఎమ్మెల్యే గారు ఖానాపూరు వాళ్ళ మీద కూడా, మా ముగ్గురు మీద కాకుండా ప్రేమ్ సాగర్ గారు, అదేవిధంగా విశ్వప్రసాద్ గారు, అనేక తుడుందెబ్బ నాయకులు, ఆదివాసీ సంఘ నాయకుల మీద డెకేటి కేసులు పెట్టి వాళ్ళను ఇబ్బంది పెట్టడం జరిగింది. కాబట్టి ఇవాళ ఆ ఉసురే మీకు తలిగింది. కాబట్టి ఆ విధంగా మీ మీద కేసులు పడుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఆ ప్రభుత్వం ఆ విధంగా మా మీద కేసులు పెట్టింది. కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా మమ్మల్ని ఇబ్బందే పెట్టినారు ఆ ప్రభుత్వం తప్ప మా సమస్య ఎప్పుడు కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయలేదు. మేము ముఖ్యమంత్రిని కోరితే తప్పనిసరిగా ఏ కేసులు ఉన్నాయో పర్సనల్ కేసులు కాకుండా ఉద్యమ సమయంలో ఎన్ని అయితే కేసులు ఉన్నాయో ఆ కేసులన్నింటినీ కూడా తప్పనిసరిగా ఎస్పీల ద్వారా తెప్పించి దాన్ని పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. అంటే ఇంతకంటే గొప్ప నాయకుడు మాకు ఏనాడు కూడా దొరకలేదు. మాకు ఈ రోజు మాకు ముఖ్యమంత్రి గారు దొరకడం చాలా అదృష్టం ఆదివాసులకు. కాబట్టి తప్పనిసరిగా ఆదివాసీ సోదరులందరూ కూడా ముఖ్యమంత్రి మన కోసం ఆలోచిస్తున్నారు. కాబట్టి మనం కూడా ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది.